పీఓకే ప్రజలు ఇండియాలోకి వచ్చేస్తారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. రాజ్నాథ్ సింగ్ పీఓకేలో ఉంటున్నది మన వాళ్ళే, మనమంతా ఒకే ఫ్యామిలీ. ఢిల్లీలో సిఐఐ బిజినెస్ సమ్మిట్లో రక్షణ మంత్రి కామెంట్ చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి రాజ్నాథ్ సింగ్ మాట్లాడినట్టుగా పీఓకే ప్రజలందరూ ఒకవేళ మన దగ్గరికే వస్తే పీఓకేని స్వాధీనం చేసుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని దాన్ని పిలవడమే తప్ప అంటున్నారు. అది ఇండియానే. పీఓకేలో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళేనని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళమని తెలిపారు. పీఓకే ఇండియాలో భాగమని స్పష్టం చేశారు. అక్కడున్న వారికి ఇండియాలో మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. వాళ్ళంతా స్వచ్ఛందంగా ఇండియాకు తిరిగి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సిఐఐ బిజినెస్ సమ్మిట్కు హాజరైన రాజ్నాథ్ సింగ్ పీఓకేతో పాటు ఆపరేషన్ సింధూర్పై సంచలన కామెంట్లు చేశారు. పీఓకే ఇండియాలో విలీనం కావడం అనేది సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుంది. పీఓకే కోసం చాలా చేశాం. విపత్కర పరిస్థితులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొని సంయమనం పాటించాం. పీఓకే స్వాధీనం చేసుకోవడానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దానంతటా అదే తిరిగి వస్తుంది. ఏదో ఒక రోజు పీఓకే మనదే అవుతుంది. భౌగోళికంగా విడిపోయిన పీఓకే ప్రజలు రాజకీయంగా త్వరలోనే ఇండియాకు తిరిగి వచ్చేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే సంకల్పానికి కట్టుబడి ఉన్నాం. పీఓకేలో ఉన్న వాళ్ళలో కొంతమంది మాత్రమే తప్పుడు దారి ఎంచుకున్నారని రాజ్నాథ్ సింగ్ చెప్పిండు. హనుమంతుడి సిద్ధాంతాన్ని అనుసరించడమంటూ ఆపరేషన్ సింధూర్ విషయంలో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇటు పీఓకే ప్రజలు ఒకవేళ ఇండియాకి కనుక వస్తే మంచిదే. అది అప్పుడు పీఓకే ప్రజలే కోరుతూ ఉంటారు, మేము ఇండియాతోనే కలిసి ఉంటామని చెప్పేసి వాళ్ళు కోరుతారు. అప్పుడు ఐక్యరాజ్య సమితి నుంచో లేకపోతే దీన్ని ఇండియా స్వాధీనం చేసుకోవడమో ఆ మీద మనకున్నటువంటి అది కూడా కరెక్ట్గా వస్తుంది. అప్పుడు గోపురం లాగా ఉంటుంది కదా.